హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? రైట్ అండి. సో ఈరోజు మనము పాలిటీ చెప్పుకుందాం, లక్ష్మీకాంత్ గారి బుక్. ఓకే, సో రివిజన్గా భావించండి దీనిని. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం మన భారత రాజ్యాంగానికి సంబంధించి. ఓకే, సో బ్రిటిష్ వారు భారతదేశానికి 1608 సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ ద్వారా వ్యాపారులుగా వచ్చారు. 1600 సంవత్సరంలో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ ఒకటి ప్రదానం చేసినటువంటి ఒక చార్టర్ ద్వారా వారికి భారతదేశంలో వారు మాత్రమే ఇంగ్లాండ్ దేశం ద్వారా వ్యాపారం చేయడానికి సర్వ హక్కు లభించాయి. తర్వాత వేరే వాళ్ళు కూడా వచ్చారనుకోండి. సో వ్యాపారానికే పరిమితమైనటువంటి ఈ కంపెనీకి 1765లో బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో దివానీ హక్కులు లభించాయి. అంటే ఆదాయ మరియు న్యాయపరమైనటువంటి వ్యవహారాలలో హక్కు లభించాయి. సో 1765 అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? అలహాబాద్ సంధి గుర్తుకు రావాలి. దీంతో ఇక్కడ భారత భూభాగంపైకి వీరి అధికారం మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే 1858లో జరిగినటువంటి, అంటే 1857లో జరిగినటువంటి సిపాయి తిరుగుబాటు 1858లో అణచివేయబడ్డది. సో 1858లో పూర్తయినటువంటి సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దు చేసి భారతదేశ పరిపాలనను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దీనివల్ల ఏమైంది? భారతదేశం యొక్క పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పట్ట రొట్టె మాదిరిగా అయిపోయింది. సో ఈ పాలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటి వరకు, అంటే 1947 ఆగస్టు 15 వరకు కొనసాగింది అని చెప్పుకోవచ్చు. సో స్వాతంత్రం రావడంతో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి ఒక రాజ్యాంగ నిర్మాణ సభను 1946లోనే రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయటం జరిగింది. ఓకే, రాజ్యాంగ పరిషత్ గురించి ముందుగా మాట్లాడింది ఎవరు? క్యాబినెట్ మిషన్ ప్లానా లేకపోతే క్రిప్స్ మిషనా అనేది మీరు డిసైడ్ చేయండి. సో రూపాంతరం చెందింది మాత్రం క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా. సో 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే భారత రాజ్యాంగంలోని వ్యవస్థలోని అనేక లక్షణాలకు మూలాలు మన దేశంలో ఓకేనా బ్రిటిష్ పాలన నుండే వచ్చాయని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ పరిపాలనలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వలన బ్రిటిష్ ప్రభుత్వం తన పరిపాలన విధానంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి పరిపాలన సూత్రాలని, చట్టాలని చేసింది. ఇవన్నీ భారత రాజ్యాంగ వ్యవస్థని ఎంతో ప్రభావితం చేశాయి అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. అయితే ఇక్కడ గమనిస్తే కంపెనీ యొక్క పరిపాలన మరియు బ్రిటన్ కిరీటం యొక్క పరిపాలన ఇక్కడ రెండు భాగాలకు విభజించుకోవచ్చు. కంపెనీ యొక్క పరిపాలన 1773 నుంచి 1858 వరకు చట్టపరంగా కొనసాగింది. ఓకే, అదేవిధంగా చక్రవర్తి పరిపాలన 1858 నుంచి 1947 వరకు కొనసాగింది. సో ముందుగా కంపెనీ యొక్క పరిపాలన 1773 నుంచి 1858 వరకు చట్టపరంగా. వాస్తవం గమనిస్తే 1757 ప్లాసీ యుద్ధం నుంచేనే చెప్పుకోవచ్చు, కానీ చట్టపరంగా గమనిస్తే రెగ్యులేటింగ్ చట్టం ఉంది కదా, సో అది. సో కంపెనీ పరిపాలన 1773 నుంచి 1858 వరకు ద కంపెనీ రూల్. ఓకే, సో ఇందులో ముందుగా చెప్పుకోవాల్సినటువంటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పుకోవచ్చు. సో రెగ్యులేటింగ్ చట్టం 1773, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. మరి ఈ చట్టానికి రాజ్యాంగ ప్రాముఖ్యత ఉంది అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. ఎందుకంటే తూర్పు ఇండియా కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం చేసి వాటిని నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టినటువంటి మొదటి చర్య అని చెప్పుకోవచ్చు.
ఓకే. రెండవది ఏమిటి? కంపెనీ రాజకీయ పరిపాలనా విధులను మొదటిసారిగా గుర్తించింది. ఓకేనా? కంపెనీ యొక్క రాజకీయ పరిపాలన విధులను మొదటిసారిగా అది గుర్తించింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వం. మరియు భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు వేసిందని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. మరి ఈ రెగ్యులేటింగ్ చట్టం యొక్క ముఖ్య లక్షణాలను గనక ఒకసారి గమనిస్తే, ఓకే. బెంగాల్ గవర్నర్ కాస్త బెంగాల్ గవర్నర్ కాస్త ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని నామకరణం చేయటం జరిగింది. మరి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌కి పరిపాలనలో సహకారం అందించడానికి నలుగురు సభ్యులతో కూడినటువంటి ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయటం జరిగింది. ఓకే. రైట్. మరి వారు ఎవరు అంటే ఫిలిప్ ఫ్రాన్సిస్, మాన్సన్, క్లావరింగ్, బార్వెల్. ఓకే. రైట్. మరి అంతేకాకుండా ఇక్కడ లార్డ్ వారెన్ హేస్టింగ్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా నియమించబడ్డాడు. ఇతనే చిట్టచివరి బెంగాల్ గవర్నర్ మరియు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే. సో, బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్లు కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనులుగా పనిచేయటం జరిగింది. మరి ఈ చట్టం రాకముందు ఎలా ఉండేది అంటే, ఈ 3 ప్రెసిడెన్సీలు అంటే బెంగాల్, మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీలు ఎవరికి వారు స్వతంత్రంగా ఉండేవారు. కానీ 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఓకేనా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆధీనంలోకి రావటం జరిగింది. ఓకే. మరి ఈ చట్టం ద్వారానే ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులతో కలకత్తాలో సుప్రీం కోర్టుని ఏర్పాటు చేయటం జరిగింది 1774 సంవత్సరంలో. మరి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే, మరి 3 న్యాయమూర్తులు స్టీఫెన్, జాన్ హైడే, ఇంకొకడు రాబర్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే. మరి కంపెనీలో పనిచేసేటటువంటి ఉద్యోగులు ప్రైవేట్‌గా వ్యాపారం చేసుకోవడం మరియు స్థానికుల నుండి బహుమానాలను కానీ, లంచాలను కానీ తీసుకోవడం ఈ చట్టం ద్వారా నిషేధించబడింది. ఈ చట్టం అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. మరియు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీలో ఒక గవర్నింగ్ బాడీ. సో, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ భారతదేశంలో రెవెన్యూ మరియు సివిల్ మరియు మిలిటరీ వ్యవహారాలని నివేదిక ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియపరచాలి. ఓకేనా? ఈ నిబంధన ద్వారా కంపెనీ పాలనపై బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణకి బలం చేకూరింది అని చెప్పుకోవచ్చు. సో, ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించినటువంటి సమాచారం. ఆ తర్వాత 1781 సవరణ చట్టం అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1718. సో, జూలై 15న తీసుకురావడం జరిగింది. సో, 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించేందుకే బ్రిటిష్ పార్లమెంటు 1781 సవరణ చట్టాన్ని ఆమోదించింది. దీనిని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ లేదా పరిష్కార చట్టం అని అంటారు. ఓకే. రైట్. ఆ తర్వాత గమనిస్తే ఇతర చట్టాల గురించి నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం ఆఫీసర్స్. ఓకే. సో, 1784 పిట్స్ ఇండియా చట్టం, 1793 రెగ్యులేటింగ్ చట్టం. ఓకే. సో, ఇవి కూడా చెప్పుకుందాం. సో, ఈ రోజుకైతే చిన్నపాటి ఇంట్రడక్షన్. థాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్స్. ఓకే. సో, మన అక్బర్ అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం మర్చిపోవద్దు. కేవలం ₹200కే అన్ని సబ్జెక్టులు అందించడం జరుగుతుంది రివిజన్ రూపంలో. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మిత్రులు ఏమాత్రం జారవిడుచుకోవద్దు. థాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. నమస్కారం.